మేము శివాలయం దగ్గరికి వెళ్ళేసరికి 8 o'clock అయింది. నాకు ఒక అలవాటు ఉంది, ఈవినింగ్ 7 అయితే నాకు నిద్ర వచ్చేస్తుంది. ఒక పక్కేమో అందరూ నన్ను రెడీ చేస్తున్నారు, నాకేమో నిద్ర వస్తా ఉంది. నేను అలా కన్ను ముయ్యంగానే ఎవరొకరు వచ్చి నా తల మీద మొట్టిగా వేస్తున్నారు ఇలాగమని. ఇంకా ముహూర్తం ఏమో దగ్గర పడుతుంది. మా పెళ్లి చేసే పంతులు అయితే రాలేదు, వేరే పెళ్లి ఒప్పుకున్నాడంట, సడన్ గా చెప్పేశాడు. ఇంకేం చేస్తారు, ముహూర్తం ఏమో దగ్గర పడుతుంది. ఇంకా మా నాన్న మా మామయ్య గారు ఇద్దరు పంతుల కోసం ఎదుగుతున్నారు. అప్పుడు పెళ్లి సీజన్ అయ్యేసరికి పంతులు అసలు దొరకట్లేదు. ఒక్క పంతులు దొరికాడు. ఆ పంతులు కూడా పెళ్లి చేస్తాను, కాకపోతే మీ పెళ్లితో పాటు ఇంకొక 49 పెళ్లిళ్ళు ఉన్నాయి, అందరిని ఒకే లైన్ లో కూర్చోబెట్టి మంత్రాలు అయితే చదువుతానని చెప్పాడు. ఇంకేం చేస్తారు, ఆ టైంలో పంతులు దొరకటమే గొప్ప, సరే అని ఒప్పుకున్నారు. ఇంకా తర్వాత పంతులు మమ్మల్ని కూడా తీసుకెళ్లి ఆ 49 జంటలతో మా జంటను కూడా కూర్చోబెట్టారు. ఆ పంతులు మా దగ్గర ఒక మంత్రం చదివి ఆ చివరికి వచ్చేసరికి కనీసం ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు పడుతుంది. ఆయన వచ్చిందాకా మళ్ళీ ఎదురు చూస్తా కూర్చోవాలి. ఆ చివరి నుంచి వచ్చి మళ్ళీ ఒక మంత్రం చదివి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. అలా ఒక అరగంటలో అయితే మా పెళ్లి అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి.